హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ మహా. ఇవాళ మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ ప్రవీణ గారు ఉన్నారు. ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఎక్కువగా వార్తల్లో భర్తల్ని భార్యలు చంపడం ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే వాళ్ళకి అవేర్నెస్ లేక, లైఫ్ అనేది ఎలా రీచ్ అవ్వాలి, మనం ఎలా మెయింటైన్ చేయాలి అనేది లేక అంటున్నారు ప్రవీణ గారు. మరి వారు ఏం చెప్తారో వారి మాటల్లో విందాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువ చూసుకుంటే ఇలాంటివన్నీ ఎక్కువ వార్తలు వస్తున్నాయి. భర్తల్ని భార్యలు చంపడం ఒకప్పుడు వేరేగా విన్నవాళ్ళం. భర్తలు ఎక్కువగా హింస పెట్టడాలు ఇట్లాంటివి చూసేవాళ్ళం. ఇప్పుడు కాలంతో పాటు రివర్స్ అయిపోయింది. ఇలాంటి వాటిని అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటి సంఘటనలు అనేది, ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళకి ఎలా మనం మోటివేట్ చేయాలి, వాళ్ళకి ఎట్లా కౌన్సిలింగ్ ఇవ్వాలంటారు? అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో అది వినడం అనేది మనం చాలా దౌర్జన్యంగా వినిపిస్తుంది. అంటే బిఫోర్ మనం స్త్రీలు హింస, స్త్రీలని ఇలా చేసి అనేది మనం వినేవాళ్ళము. ఇప్పుడు రివర్స్ వింటున్నామంటే దానికి మెయిన్గా కారణం ఏంటి అంటే అవేర్నెస్ అనేది లేకపోవడం. అది మెయిన్గా స్త్రీ పురుషుల్ని చంపినా, పురుషులు స్త్రీల్ని చంపినా ఈ ఇద్దరి లోపల ఉన్న అవేర్నెస్ అనేది లేక. ఎందుకంటే మనం స్కూళ్ళలో పిల్లలకు పాఠాలు చెప్తున్నామండి. పాఠాలు చెప్పేటప్పుడు మన 7 సబ్జెక్ట్ అనేది మనం చెప్తున్నాం. 7 సబ్జెక్టు చెప్పి చిన్నప్పటి నుండి విని మ్యాథ్స్ తీసుకుంటే ఇంజనీర్ అవుద్దాం, సైన్స్ తీసుకుంటే డాక్టర్ అవుద్దాం అనే ఒక కాన్సెప్ట్ మీద పిల్లల్ని మనం చదివిస్తున్నప్పుడు ఆ వేళ వెళ్తున్నప్పుడు వీళ్ళకు సమాజంలో ఎలా జీవించాలి అనే ఒక అవేర్నెస్ అనేది పిల్లల లోపల కల్పించలేని లోపం అనేది జరుగుతుంది. అంటే స్కూల్ డేస్ నుంచి పిల్లలకి బయట జరిగే ప్రపంచంలో జరిగే విషయాలను కూడా ఒక సబ్జెక్ట్గా చేర్చాలంటున్నారా? 100% అండి. ఎందుకంటే మనం ఎంత చెప్పి పిల్లలకి చదువు చెప్పి 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక కుటుంబంలోకి ఎంట్రీ అయినప్పుడు వాళ్ళకి చదువు జాబు 2 తప్పితే సమాజంలో ఒక కుటుంబంలో ఎలా బతకాలనే ఒక అవేర్నెస్ అనేది లేక ఆడ నుండి వాళ్ళకు విభేదాలు వచ్చి గొడవలు స్టార్ట్ అయ్యి వాళ్ళు ఇద్దరు వేరేగా పోయి ఇద్దరు మధ్యలో ఉన్న ఒక కాన్ఫిడెన్స్, వాళ్ళు ఇద్దరు ఎలా మింగిల్ అయి బతకాలి అనే ఒక ఆలోచన లేక, నేను చదువుకున్నా అనే ఒక గర్వం, అది ఒకటి, నాకు జాబ్ ఉంది, దీని అవతల మనం ఎంటైర్ లైఫ్ తనతో గడపాలి అన్నప్పుడు దానికి ఇంకొక భాగం ఉంది అనేది మన సమాజంలో లేదండి. దీనికోసం స్కూల్ డేస్ నుంచి ఒక అవగాహన అనేది కల్పించాలంటున్నాను. నేనైతే ఈ మధ్యలో ఒక 2 months బిఫోర్ మన ఎక్స్లో మన పిఎం గారికి కూడా పోస్ట్ చేశానండి. ఎందుకంటే 7 సబ్జెక్ట్ నేను మెయిన్గా చెప్తున్నా కదా, 7 సబ్జెక్ట్ చెప్తున్నాం. దాంతోపాటు ఏంది, మనము యోగా అనేది, కరాటే అనేది మన పిల్లలకి ఎలా నేర్పిస్తున్నామో, సైకాలజీ అనేది ఒక సబ్జెక్ట్ మన పాఠ్య భాగంలో ఒక పీరియడ్ 45 minutes మనం దాంట్లో జాయిన్ చేస్తే మన భారతం, మన రాజ్యం అనేది చాలా భవిష్యత్తులో ఉన్న పిల్లలకి, ఫ్యూచర్ జనరేషన్ల రావాల్సే వాళ్ళకు ఈ యొక్క చదువు కాదు, ఈ యొక్క సంపాదన కాదు, మా ఫ్యామిలీలో ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా పోషించాలి, ఎలా సకుటుంబంగా మనం ముందర పోవాలి అనేది ఒక మంచి ఒక అవేర్నెస్, వాళ్ళ జీవితం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను. ఓకే, ఇంకా ఎడ్యుకేషన్ అనేది ఎంతవరకు మహిళలకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు బిఫోర్ ఉన్న జనరేషన్ చూస్తే ఇప్పుడు వరకు అయితే పర్వాలేదండి. ఎందుకంటే బిఫోర్ ఆడపిల్లల్ని ఎందుకు చదివించాలి అనే ఒక క్వశ్చన్ ఉండేది. అంటే ఇప్పుడున్న కాలం మనం చూస్తుండే, నవేడేస్ మనం చూస్తుండే పట్టణంలో మటుకు చాలా మార్పులు వచ్చినాయి. ఆడపిల్లలు మగపిల్లలు అనే తేడా అనేది మనకి ఎక్కడ కనిపిస్తలేదు. కానీ ఇప్పుడు కూడా గ్రామంలో, పల్లెటూరులో ఏంటి, ఆడపిల్లనే కదా, చదివించవలసిన అవసరం ఏముంది, పెళ్లి చేసి పంపించేస్తామని ఒక కాన్సెప్ట్ తల్లిదండ్రుల లోపల ఉంది. అందుకు వరకే నేనేం చెప్తున్నా, ఆ మార్పు ఇవన్నీ సైకాలజీగా మనం ఏం చెప్తాం, మనం ఎలా జీవించాలి అనేది మనం వాళ్ళకి స్టడీ చేస్తాం అనమాట. అంటే మనం పిల్లలుగా మారి మన చదువు ఉద్యోగులుగా
మారి మనం ఒక కుటుంబినిగా ఒక భారం అనేది ఎలా ఉంటుంది, మన పిల్లల్ని ఎలా మార్చాలి అనేది మనమే చెప్పే అంత కెపాసిటీ వస్తుంది కదా ఈ యొక్క సబ్జెక్ట్ అనేది మన పాఠ్య భాగంలో జాయిన్ చేస్తే అనేది నాకు కాన్సెప్ట్. అసలు సైకాలజీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి మేడం? సైకాలజికల్ గా మనం ఏంది అంటే మనం మెయిన్ గా మనం చెప్తున్నాం కదండి, ఇప్పుడు నేను ఇంతకు ముందే చెప్పినట్టు మనం మ్యాథ్స్ తీసుకుంటే మనం ఇంజనీర్ అవుతాం అనేది ఒకటి ఉంది కదా. మనం తల్లిదండ్రులని మాతాపిత గురువు దైవం అని మనం చెప్పినప్పుడు తల్లిదండ్రులని ఫస్ట్ మనం ఎలా చూసుకోవాలి, అలాగనే మనం టీచర్స్ని ఎలా చూసుకోవాలి అనేది మనకు ఒక పాఠంలో రోజు మనం వింటున్నాం అనమాట. ఇప్పుడు నాకు తెలిసే వరకు ఒక టీచర్ క్లాసులో 40 మెంబర్స్ ఉంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటే కూడా ఒక టీచర్ టీచింగ్ చేసినప్పుడు ఒక మహిళ టీచర్ ఉంటే కూడా మహిళని కమెంట్ చేసే లెవెల్కి వెళ్తున్నారు పిల్లలు, స్టూడెంట్స్. అంటే వాళ్ళకి ఏంటి ఆడ అది ఒక తల్లి లేకుండా మా ఒక సిస్టరు అనే ఒకటి తెలియకుండా వాళ్ళకి అది తెలుస్తలేదు, డిఫరెన్స్ అనేది తెలుస్తలేదు. వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు ఫ్యూచర్ లో వాళ్ళు ఏదో కావాలా ఐఏఎస్ ఐపీఎస్ అండ్ ఇంజనీర్ డాక్టర్ కావాలని చదువుకుంటున్నారు. కానీ నాణ్యతమైన ఒక మూల్యం ఏంటి, ఆడ ఒక ఆడామే అనే దానికి వాల్యూ ఏంటి అనేది వాళ్ళకి తెలియకుండా పెరుగుతుంది. ఒక ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా అదంతా చదువు చెప్పే గురువు వల్ల అని మర్చిపోతుంది. ఓకే. అట్లాగే ఇంకొక విషయం మాట్లాడుకుంటే మేడం, వరకట్న వేధింపులు అనేవి ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గినా అక్కడక్కడ వినిపిస్తుంది ఇంకా. మరి దీన్ని అసలు రూపాంతరం చెందకుండా సమూలంగా నాశనం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలండి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు వరకట్నం అనేది ఇప్పుడు మన ఇంట్లో మనం ఒక 10 తులాలు ఇచ్చి ఒక ఆడపిల్లని పెళ్లి చేపిస్తే పక్కన వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళు 10 తులాలు ఇచ్చారు, నేను 15 తులాలు ఇయ్యాలి, అది ఇల్లు అమ్ముకోనన్నా భూమి అమ్ముకోనన్నా ఏది నాకు కాదు, వాళ్ళేం చేశారు దానికన్నా ఎక్కువ చేయాలనే కాంపిటీషన్ అనేది వస్తుందండి. అంటే ఇది వరకట్నం అనేది ఇయ్యొద్దు అనేది 1961లో మనకు చెప్పారు. ఏంటి వరకట్నం తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ అది నేరమే అని చెప్పినప్పటికైనా అది దాని గురించి ఆ చట్టం గురించి కూడా తెలుసో తెలియదు కానీ ఈ యొక్క కాంపిటీషన్ వల్ల ఏమైతుంది, వచ్చే అమ్మాయి ఇంట్లోకి వచ్చేటప్పుడు వేధింపులు మొదలవుతుంది. ఏమైతుంది, ఒకవేళ 2 కొడుకులు ఉంటే ఒక్క కొడుకు ఎక్కువ వరకట్నం తీసుకొచ్చాడు, ఒక కొడుకు తక్కువ తీసుకొచ్చాడు అంటే వీళ్ళ లోపల ఆడ వీళ్ళని డిఫరెంట్ గా చూసే వరకు ఏమైతుంది, ఆడ గొడవలు స్టార్ట్ అవుతుందండి. అది కూడా మనం ఏంటి ఇవన్నీ సైకాలజిక్, మీరు అడిగారు కదా క్వశ్చన్, ఇదన్నీ సైకాలజికల్ పరంగా మనల్ని ఆ ఒక టీచర్ మనకు చెప్పొచ్చు, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, సమాజంలో ఎలా బతకాలి, మనకి ఏం అవసరం లేదు అనేది ఒక సైకాలజిస్ట్ వల్ల మనకు ఎక్కువగా అవేర్నెస్ అనేది వస్తుంది. ఓకే. ఇంకొక బాధాకర విషయం ఏంటంటే మేడం, అత్యాచారాలు, హత్యలు, అది వయసుతో సంబంధం లేదు, చిన్న పెద్ద అంటే మామూలుగా ఏంటి అంటే మహిళల డ్రెస్సుల గురించి మాట్లాడుతుంటారు, విమర్శిస్తూ ఉంటారు, అందువల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా మాట్లాడిన విషయాలు ఉన్నాయి. కానీ మరి ఈ 5 ఏళ్ళ పిల్లలు 3 ఏళ్ళలోపు పిల్లలు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటారు, వాళ్ళని ఎలా ఆకర్షిస్తున్నారు అనేది అసలు నిజంగా తలుచుకుంటే చాలా దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయి. దీనిపై ఎట్లా? అవునవును. అంటే అత్యాచారాలు జరిగినప్పటికైనా మన భారతదేశంలో చట్టాలు ఉన్నాయండి. అత్యాచారాలు ఎన్నో డైలీ హండ్రెడ్స్ ఆఫ్ జరుగుతున్నాయి. కొన్ని మనకు తెలుస్తుంది, కొన్ని మనకు తెలియకుండా ఉంటుంది. అంటే మన భారతదేశంలో ఈ అత్యాచారానికి చట్టాలు ఉన్నాయండి, కానీ అది అమల్లోకి వచ్చే వరకు చాలా లేట్ అవుతుంది. అంటే ఈ చేసిన అతను ఇప్పుడు అత్యాచారం చేసి ఒక అమ్మాయిని కానీ ఒక మహిళని కానీ ఒక పిల్లని కానీ చంపిన వాళ్ళని కూడా వాళ్ళని జైలుకి పంపించేసిన తర్వాత వాడు మేబీ ఎట్లా ఉంటాడంటే ఒక బక్క ప్రాణముగా ఉండి వాడు తిండి లేక రోడ్డు మీద తిరిగి అత్యాచారం చేసి వాడు జైలుకి పోయి వచ్చినాక వాడు ఒక విఐపి లాగా తయారై వస్తుందండి. అంటే అది కాకుండా అరబ్ కంట్రీలలో ఎలా చేస్తున్నారో, అరబ్ కంట్రీలు అంటే అలా ఒకటి
మనకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అనేది తీసుకొచ్చి మన ఈ అత్యాచారం అనేది అరికట్టాలంటే దానికి ఒక్క మార్గం అది తప్పితే వేరే లేదండి. ఎందుకంటే వీనికి ఏం ధైర్యం వస్తుంది, ఇలా నేను అత్యాచారం చేసినాను అన్నీ నేను అనుభవించిన పోతాను, ఇప్పుడు కొట్టేది తిట్టేది ఏం లేదు, జైలు లోపల ఉంటున్నాడు, ఆడ సుఖవాస ఒక పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్తున్నాడు, ఒక టూర్కి వెళ్ళినట్టు వెళ్తున్నాడు, రిటైన్ వస్తున్నాడు, మళ్ళా వాడు ఏం చేస్తున్నాడు, మామూలుగా అయిపోతుంది, వాడు మళ్ళా ఇదే పని మొదలుపెట్టి వాడు ఒక గ్యాంగ్ గా తయారైతుంది. కాబట్టి ఇవన్నీ ఈ చట్టాలు అన్ని వస్తున్నాయండి, ఆ బీమాలు ఈ బీమాలు అది ఇది అన్ని చెప్తున్నారు కదా. ఈ మహిళల రక్షణపై ఒక చట్టం అనేది ఉంది కదా, దాన్ని కొంచెం ఇంప్లిమెంటేషన్ చేసేటట్టు మన భారతదేశం చేస్తే ఇంకా ఈ యొక్క వార్తలు అనేది వినడం అనేది తగ్గుతుందండి. ఇంకా పని చేసే చోట వేధింపులు కూడా ఎక్కువగా గురవుతుంటారు ఉమెన్స్ అన్న వర్కింగ్ ఉమెన్స్, వీటిని ఎలా అరికట్టచ్చు? పని చేసే దగ్గర ఏంటి, ఆడవాళ్ళు మగవాళ్ళు అని అంటే ఆడవాళ్ళు పని ఎక్కువ చేసి వాళ్ళు ఎంత నాన్ స్టాప్ గా వర్క్ చేసినా అది కనిపించదండి. ఎందుకంటే ఆమె కదా ఆడామె కదా. అదే మగవాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళు ఒక 10 నిమిషాలు అక్కడ ఇక్కడ కూర్చొని ఏదన్నా ఒకటి చేసినా కానీ వాళ్ళని క్వశ్చన్ చేసేటోళ్ళు ఎవరు ఉండరండి. ఈమె 8 hours కి 9 hours కూర్చొని 1 hour ఎక్స్ట్రా చేసినా కానీ అది మనకు కనిపించదు. అంటే మన భారత రాజ్యాంగ ప్రకారంగా ఆర్టికల్ 39లో ఏం చెప్పారు, ఈక్వల్ గా పనిచేసే మహిళ కానీ పురుషులకు కానీ మనకేం చెప్పారు, ఈక్వల్ గా సాలరీ ఇవ్వాలని చెప్పారు. మన ఎగ్జాంపుల్ ఏది పెద్ద ఏం అవసరం లేదు, ప్రైవేట్ స్కూల్స్ తీసుకున్నాం, ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్ లేకుండా తెలుగు సబ్జెక్ట్ హయ్యర్ సెక్షన్స్ అండ్ ఒక లేడీ కానీ ఒక జెంట్ కానీ ఒక ఉమెన్ అండ్ మెన్ చేస్తున్నారండి, పురుషులు మహిళలు చేస్తున్నారు జాబ్. తన చెప్పే సబ్జెక్ట్ ఆయనకు కూడా 6 periods, తనకు కూడా మహిళకు కూడా సేమ్ పీరియడ్, అంటే తన బర్డన్ కూడా అంతే, తన బర్డన్ కూడా అంతే. వీళ్ళిద్దరు బర్డన్ ఒక్కటే, వీళ్ళ వర్క్ ఒక్కటే అయినప్పటికైనా శాలరీస్ అనేది ఆయనకు ఒక 35,000 ఉంటే ఈమెకి 20,000 ఉండదండి. అది కానీ అది ఆర్టికల్ 39లో ఏముంది, నువ్వు కరెక్ట్ సమానంగా పనిచేసేటప్పుడు నీకు శాలరీస్ కూడా సమానంగా ఉండాలని మనకు రాసి ఉంది. కానీ ఇది అమల్లోకి ఇది కూడా ఎవరికి నాకు తెలిసి ఆల్మోస్ట్ ఎవరికి తెలియదండి. ఈ బిజీ లైఫ్ వాళ్ళు మేము ఎక్కడ జాబ్కి పోతాం, ఇంటికి వస్తాం, ఇంటి పని చేసుకుంటాం అనే ఒక సిచ్యువేషన్ గా మారుతుంది. కానీ ఇది బయటకి రావాలండి. మహిళలకి ఏంటంటే చట్టాలన్నీ పక్కకు పెడితే ఒక ఆత్మ ధైర్యం అనేది మన మనస్సులో మనం నింపుకుంటే తప్ప మనం సమాజంలో బతకడం అనేది చాలా ప్రాబ్లం. పెద్ద పెద్ద రంగాల్లో కూడా మహిళలు ఉన్నారు. ఉదాహరణకి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి గురించి తీసుకున్నా, లేదంటే ఇంకా సుష్మా స్వరాజ్ గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉన్నా కూడా మహిళలకి మాత్రం జరిగే అన్యాయాలు ఎప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. మరి మార్పు రావాలంటే మరి ఎలా కృషి చేయాలో మీలాంటి యాక్టివిస్టులకే తెలియాలి మేడం. 100% అండి. నేనైతే ఇప్పుడు చూడండి, నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ తెలంగాణ వైస్ చైర్పర్సన్గా నేను పోస్ట్ తీసుకున్నాను. అయితే ఉమెన్ వింగ్ సపరేట్ నేను తీసుకున్నాను. నాకు ఏదో పోస్టులు ఉన్నాయి, ఉమెన్ వింగ్ గా నాకు పోస్ట్ ఇవ్వండి, ఉమెన్ కోసం ఏం చేయాలనేది నేనైతే రెడీగా ఉండాలని చెప్తే మా గ్రూప్స్ అందరు కూర్చొని మేడంకి అయితే నేషనల్ వైస్ చైర్పర్సన్ ఇద్దాం అని అన్నప్పుడు కూడా నేను ఉమెన్ వింగ్ తీసుకున్నానండి. ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నది అంటే, నేను పోలీస్ స్టేషన్లకి వెళ్ళి నేను చూసే విషయాలు ఏంటంటే, తెల్లంగి వేసుకొని ఒక 4 మగవాళ్ళు వస్తే వాళ్ళని కూర్చోబెట్టి లోపల CISI కానీ నేను స్పష్టంగా చూసిన విషయాలు కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ ప్రాబ్లం లోపల ఒక అర్ధగంట సేపు చూసుకుంటారు. నేను కూడా కూర్చుంటానండి, నేను కూడా ఓకే పక్కన ఉంటాను. కానీ ఏమన్నా ఒక సమస్యతోని ఒక లేడీ వస్తే, ఏందమ్మా నువ్వు అడగొచ్చో ఎవరు అనే ఒక క్వశ్చనింగ్ ఉంటుందండి. నిజంగా న్యాయం అనేది పోలీస్ స్టేషన్లో కూడా ఆడవాళ్ళ జరుగుతలేదు. ఆమె వచ్చి, సార్ తను నన్ను కొడుతుండు, మా అత్తమ్మ నన్ను వేధిస్తుంది అంటే కూడా ఎవరు అని ఫస్ట్ అడుగుతారు, ఒక క్వశ్చన్ అవుతారు. వాళ్ళ రేపు రామయ్యాల ఇక్కడ ఎవరు లేరు అని అన్నారు. ఆమె ఆడ నిలబడి అసలు ఎవరన్నా ఏమన్నా ఆన్సర్ చెప్తారా అంటే కూడా ఆడ కూడా న్యాయం జరుగుతలేదండి. అసలు ఇక్కడైతే అది చాలా చోటు చూశాను.
చాలా చోటు చూశాను ఈ విషయం అనేది. ఓకే. లేడీస్ మటుకు డైరెక్ట్ గా వాళ్ళకి ఏ ఆధారం ఉండదు, వాళ్ళకి ఏం చెప్పనికే రాదు, పాపం వాళ్ళకు నోరు తెచ్చి మాట్లాడడానికి రాదు, ఏం చెప్పనికే రాదు. వాళ్ళు కొట్టిరు, నేను వచ్చిన ఈ రక్షణ ఇచ్చే వాళ్ళు కూడా రక్షణ అనేది నాకు అక్కడ కూడా న్యాయం అనేది కనిపిస్తలేదండి. మరి మీరు ఉమెన్ వింగ్ తీసుకున్నారు, మీరు ఎలాంటి రక్షణ కల్పిద్దాం అనుకుంటున్నారు? 100% అండి. మేము ఇప్పుడు ఆఫీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం మేము షాద్ నగర్ లో. అంటే దానికోసం నేను సపరేట్ నేను చెప్పాను కదా మ్యామ్, ఎందుకంటే ఈ యొక్క ఉమెన్స్ కి న్యాయంగా అన్యాయంగా మనం ఇప్పుడు నేను అందుకొరకే మనం చెప్పాము, ఇప్పుడు లేడీస్ మగవాళ్ళని చంపుతున్నారు అనేది కూడా మనం చెప్పాము. ఏవో కరెక్ట్ ఏడ ఉందో దాన్ని బట్టి మనం పోరాటం చేయడానికి వస్తాం. ఓన్లీ లేడీస్ వాళ్ళు తప్పు చేసినా దాన్ని సంరక్షించవలసిన అవసరం అయితే మా ఒక వింక్ లేవు. కరెక్ట్ మీకు అన్యాయం జరిగితే దాన్ని న్యాయంగా తీసుకపోనికి మేమైతే రెడీగా ఉన్నాం. మీరు ఇప్పటి వరకు ఎన్ని చేస్తుంటారు మేడం? నేను మొన్న అయితే మా షాద్నగర్ పక్కన విలేజ్కి వెళ్ళానండి. అమ్మాయి పాపం వాళ్ళ అమ్మ చనిపోతే మున్సిపాలిటీలో ఏదో స్వీపర్ గా పనిచేస్తుంది. తను ఏం చేస్తాడంట, వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడు, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు, ఆయన వస్తాడు ఈ అమ్మాయిని కొట్టిపోతాడు. అంటే నాకు ఫోన్ వచ్చింది, వెళ్ళాను. వెళ్తే కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏం తెలుసా, ఆ పాపం వాళ్ళు పోతే అందరు ఏడుస్తున్నారండి. ఏం చెప్పి అమ్మ మాకు దిక్కు లేదు అని తప్పితే వేరే ఏమీ చెప్పనికి వాళ్ళకు అంత అవేర్నెస్ లేకుండా ఉంటున్నారండి పల్లెటూరులో, చూసారా? అందుకు వరకే నేనేం చెప్తున్నా, ఆ చిన్నతనంలో పెళ్లి చేసి ఆమెకు ఒక 3 పిల్లలు, ఆ చిన్నతనంలో పెళ్లి చేసే పిల్లలు ఎప్పుడు మనం ఒక సెట్ అయ్యే వరకు మనకు ఫ్యామిలీ అనేది ఎలా చేసుకోవాలి, ఎలా ముందలకు ఏ ఒక్క చర్చలు లేకుండా పెళ్లి చేసిన పిల్లల కానీ వాడు తాగుబోతుడు, ఈ అమ్మాయికి ఏం ఆధారం లేక ఇలా పోయిన ఒక సమాజం కాకుండా, అందుకు వరకే నేను మెయిన్లీ చెప్పేది, మనం 6th నుండి 5th వరకు కూడా పిల్లలు మనకు తెలియదు, స్కూళ్ళల్లో కూడా జరుగుతుందండి. ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా జరుగుతుంది. అంటే 6th నుండి సైకాలజికల్ గా మనం ఒక క్లాస్ పెట్టినాం అనుకోండి, ఒక టీచరు అమ్మాయిని లేడీ టీచర్ అయినా జెంట్ టీచర్ అయినా అమ్మాయిని ఇద్దరు వేధించవచ్చు అండి. మాటల పరంగా వేధించవచ్చు, మనకు ఫిజికల్ గా వేధించవచ్చు. అంటే ఈ అమ్మాయి ఎత్తి చెప్పగలుగుతుందండి. మేబీ ఇప్పుడు చూడండి హేమా కమిటీ అని కేరళలో ఎప్పుడండి 83 నుండి 90 నుండి వాళ్ళని వేధించింది, ఇప్పుడు 2025 చెప్తున్నారండి. ఒక్కసారి ఆలోచన చేశారా? సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అంటే అప్పటి వరకు వాళ్ళు ఏమంటున్నారు, మాకు అప్పుడు తెలియదు, వీళ్ళు మా ఈ యొక్క సిచ్యువేషన్ మాకు బతుకు తెలియదు, మేము ఫిలిం ఇండస్ట్రీలో ఉంటున్నాం, ఈ ఫిలిం ఇండస్ట్రీ నుండి మమ్మల్ని బయటకు తోసేస్తారనే భయంతోని మేము చెప్పలేకపోయినామని అంటున్నారు, చూశారా? అంటే ఆ భయం అనేది ఎక్కడ మారవాలి? ఇప్పుడు తల్లిదండ్రులు మనం చెప్తాం, ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా చెప్పడానికి టైం లేదండి. ఎందుకంటే వాళ్ళు పొద్దుగాల డ్యూటీకి వెళ్ళిపోతారు, లేకపోతే చెలుకకి వెళ్ళిపోతారు. ఈ పిల్లల్ని కూర్చోబెట్టి ఇక్కడ అమ్మాయి ఇలా ఈ టచింగ్ మన బాడీ మీద బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అనేది చెప్పేంత సిచ్యువేషన్ లో ఈ పేరెంట్ అయితే లేరు కదండి. ఉన్న పేరెంట్ కి ఏమో టైం లేదు, వాళ్ళకి 8కి పోతేనే 9కి డ్యూటీకి వెళ్ళగలుగుతారు. సో నైట్ వచ్చే వరకు పిల్లలకి హోంవర్క్, ఈ టైం అనేది మన పేరెంట్కి దొరకదు. కాబట్టి మంచి ఒక డిసిజన్ అండి ఇది. నేనైతే చెప్తున్నా కదా, ఎంత అంటే అంత ఈ ఇంప్లిమెంటేషన్ నేను అదే పిఎం కూడా ఎందుకు పెట్టానంటే ఇంప్లిమెంటేషన్ ఓకే మేబీ అది వస్తుంది రాదంటే ఫ్యూచర్ జనరేషన్ కి ఇది ఒక మంచి అవకాశం అని అనుకుంటున్నానండి. ఓకే మ్యామ్, చాలా మంచి, అంటే సోషల్ యాక్టివిటీస్ అంటే ఏదో అనుకుంటాం కానీ మంచి మంచి విషయాలు, మహిళలకి ఎలా సేఫ్గా ఉండాలనే విషయాలు మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్తో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.